ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ కూడా బెదిరిస్తోంది. అతనికి గనక జైల్లో ఏదైనా జరిగితే పాకిస్తాన్ మొత్తం మంట కలుస్తుంది. మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి. అయితే ఇప్పుడు జైల్లో అతన్ని హత్య చేయడంలో, ఇమ్రాన్ ఖాన్‌ని హత్య చేయడంలో అసిమ్ మునీర్ హస్తం ఉంది అంటూ ఒక రూమర్, ఒక థ్రెడ్. ఎగ్జాక్ట్‌లీ. వీళ్ళిద్దరికీ డైరెక్ట్ వైరం అని అందరికీ తెలుస్తోంది. ఆ! ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారిని మెజారిటీ తగ్గిందని చెప్పి ఆయన్ని పదవి నుంచి తప్పించారు. ఆ! తప్పించినప్పుడు 2023లో మేలో రైట్స్ అయినాయండి విపరీతంగా. హ్మ్. ఆ రైట్స్ అయినప్పుడు లాహోర్‌లో జిన్నా గారి ఇల్లు ఒకటుండేది. ఉంది. హ్మ్. ఆ జిన్నా గారి ఇల్లు అక్కడ కోర్ కమాండర్ పర్సనల్ రెసిడెన్స్ కింద వాడతారు. హ్మ్. ఆ ఇంటిని కూడా తగలబెట్టడం జరిగింది. ఓకే. అప్పుడు కోర్ కమాండర్ కూడా జనరల్‌గా కోర్ కమాండర్ అంటే దాదాపు 80 పర్సనల్ గార్డ్ ఉంటుందండి ఆయన ఇంటికి. హ్మ్. 80 మంది. హ్మ్. అంటే ఆయన ఆఫ్ చేయగలరు. కానీ ఆయనేంటంటే నేను నా దేశంలో ఉన్న పౌరుల మీద ఫైర్ చేయను. ఫార్ దు దు ఎనిమీస్ మీద చేస్తాను తప్పితే గాని దేశంలో చేయనని చెప్పినందువలన ఆ ఇల్లు తగలడిపోయింది. ఓకే. ఆయన్ని డిస్మిస్ చేశారనుకోండి ఓకే. తర్వాత. హ్మ్. అంటే ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ గారు పాపులారిటీ అప్పటి నుంచి తెలుస్తుంది. ఈ కేసులన్నీ పెట్టుకొని అంటే కరప్షన్ కేస్, ఈ రైట్స్ కేస్, ఆ! లాహోర్‌లో చాలా అంటుకుపోవడం ఇవన్నీ కేసులు పెట్టి ఆయన మీద జైల్‌లో పెట్టారు. సో, 14 సంవత్సరాల ఇంప్రిజన్‌మెంట్. అడియాలా జైలు అని చెప్పి మన తిహార్ జైలు ఎలా ఉంటుందో యాహ్! అలాంటి జైలు అది. ఆ! అక్కడ ఆ జైల్‌లో పెట్టినప్పుడు వైఫ్‌ని కూడా కొన్ని రోజులు పెట్టారు. ఆ! బుష్రా బీబీ. ఆ! కొన్ని రోజుల తర్వాత వైఫ్‌ని బయటికి తీశారు. కానీ ఆవిడకి కూడా జైలు శిక్ష పడింది. హ్మ్. ఒక కేసు మాత్రం అదే ఈ డిస్‌ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు లేకపోతే మిస్‌అప్రోప్రియేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్. హ్మ్. ఇది యాక్చువల్‌గా మన కంట్రీలో కూడా తోషఖానా అని ఉంటుంది. ఓకే. గిఫ్ట్స్ ఏవైనా సరే రూ. 2000 ఈ రోజు రూల్ ప్రకారం రూ. 2000 పైన గిఫ్ట్ ఏ గవర్నమెంట్‌కి అఫీషియల్‌కి వచ్చినా గాని అది ఆ గవర్నమెంట్‌కి జమ చేయాల్సుంటుంది. ఓకే. అంటే మన ఎంపీస్, ఎమ్మెల్యేస్‌కొచ్చే శాలువాలు గూడా 2000 పైనుంటే అవి యాక్చువల్‌గా గవర్నమెంట్‌కి జమ చేయాలి. యాహ్! హ్మ్. నరేంద్ర మోడీ గారు అవన్నీ పబ్లిక్‌గా ఆక్షన్ జేస్తారు అవును. ప్రతి సంవత్సరం. అవును. అవును. ఇది ఆయన చేయకుండా దాని మీద కేస్ మీద అది క్లియర్ కట్ ప్రూఫ్ తోటి పట్టుబడిపోయారు అందులో. ఓకే. అందులో జైలు శిక్ష విధించడం జరిగింది. ఇంకా 8 ఏళ్ళు జైలులో ఉండాల్సిన అవసరం ఉంది ఆయనకి. హ్మ్. ఇంకా మిగతా రైట్స్ కేసు ఇవన్నీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. హ్మ్. ఇందులో ఏమైందంటే అండి పాత కోర్ కమాండర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కొత్త కోర్ కమాండర్‌లకి పడడం మానేసింది. అంటే వాళ్ళిద్దరికి విభేదాలొచ్చినియి. హ్మ్. ఆ విభేదాలు రావడంతోటి 2 ఫ్యాక్షన్‌లయిపోయినాయి. ఒక ఫ్యాక్షన్ ఇమ్రాన్ ఖాన్ గారికి సపోర్ట్ ఇస్తోంది. ఒక ఫ్యాక్షన్ కొత్త ఫ్యాక్షన్ అంతా అసీం మునీర్‌కి సపోర్ట్ ఇస్తోంది. హ్మ్. అసీం మునీర్ గారు పవర్‌లో ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఆయన వాళ్ళు పవర్‌లో ఉన్నారు. హ్మ్. పాత వాళ్ళు పవర్‌లో లేరు. అందుకని జెప్పి ఇంకో కోర్ కమాండర్ చాలా పాపులర్ కోర్ కమాండర్ ఆయన కూతురు విపరీతంగా రైట్స్ చేసిందని జెప్పి ఆవిడ మీద కేస్ పెట్టి చాలా హింసించారు గూడా లాహోర్ జైల్‌లో. ఓకే. జనరల్‌గా ఇది పాకిస్తాన్‌లో జరగదు. కోర్ కమాండర్ అంటే మన పొలిటీషియన్స్ కంటే పవర్‌ఫుల్ ఎక్కువ అక్కడ. ఓకే. ఇక్కడ సార్, ఇక్కడ ఇంకొక విషయము. ఇప్పుడు నిజంగానే చంపేసేంత ధైర్యము గాని, పరిస్థితి గాని ఉంటుందా? లేదండి. హ్మ్. ఆయన్ని ఇంటర్నేషనల్ ఫిగరు తర్వాత జనరల్‌గా ఇంటర్నేషనల్‌గా ఒకటుంటుందండి రూలు. హ్మ్. పొలిటీషియన్స్‌ని ఎవరిని చంపరు జైల్‌లో. హ్మ్. ఒకవేళ చంపేంత పరిస్థితొస్తే మాత్రం మొత్తం దేశం ఇక విడిపోయినట్టే లెక్క పెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఎన్‌డబ్ల్యూఎఫ్ ప్రావిన్స్ నుంచి వచ్చింది ఏదైతే ఉందో అక్కడ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేసేసారు. హ్మ్. ఆయన కూడా చాలా పాపులర్. ఓకే. అలాగే అక్కడ ఇంకొక మత గురువు ఉంటారు. ఫజలుర్ రహమాన్ అని. ఆయన ఇండియాకి వచ్చారు ఓసారి. ఆయన కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేస్తా ఉంటారు. టెర్రరిజము, నార్మల్ పొలిటికల్ కూడాను. ఓకే. ఆయన మత గురువుని మొన్న ఒక నెల రోజుల క్రితం అసాసినేట్ చేయడం జరిగింది ఖైబర్ పఖ్తూన్‌వాలో. హ్మ్. అంటే బేసికల్లీ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్‌ని గాని విపరీతంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఓకే. ఆయన్ని జైల్‌లో విజిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వరు. హ్మ్. ఒకవేళ డాక్టర్స్ విజిట్ చేయాలి అంటే నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్‌ని పంపిస్తారు. స్పెషలిస్ట్‌లని పంపించరు. ఓకే. అంటే హెల్త్ డిటారియేట్ అవుతుంటే, ఆ హ్మ్. డిటారియేట్ అవ్వనిస్తున్నారనమాట మెల్లగా. అంటే నేచురల్‌గా కనిపించే విధంగా. అచ్చా! అచ్చా! ఓకే. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే అంటే వీళ్ళను స్పెషలిస్ట్‌ని ఇప్పుడు ట్యూస్‌డే సిస్టర్స్ కలుస్తారు అని తెలుస్తోంది. అయితే ఒక 2 వారాల నుంచి వీళ్ళని కలవనివ్వలేదు అనే వర్షన్ గూడా ఒకటి వినబడుతుంది. ఎందుకు కలవనివ్వలేదు? కలవనిస్తే తప్పేంటి? ఇప్పుడు మరి కలవనివ్వడం అంటే ఇప్పుడు గవర్నమెంట్ గూడా లేదు బానే ఉన్నాడు అనే విషయాన్ని ప్రపంచానికి చూపెట్టగలిగితే తప్పేంటి? పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ అని పీటీఏ పార్టీ అంటారు ఆయన పార్టీని. అవును. ఆ పార్టీకి యాక్చువల్‌గా ఈరోజు మెజారిటీ ఉందండి. హ్మ్.
కానీ వాళ్ళ ఎలక్షన్స్ నలిఫై చేయడం వల్ల వీళ్ళందరినీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కింద లెక్క పెట్టారు ఎలక్ట్ అయిన అవును. వాళ్ళందరినీ. హ్మ్. వీళ్ళకి చాలా సైబర్ సెల్ కూడా ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ సెల్ కూడా. మన హ్మ్. ఇండియాలో బోత్ బీజేపీ యాస్ వెల్ యాస్ కాంగ్రెస్‌కి ఎలాగుంటాయో, అలాగే వాళ్ళకి చాలా పవర్‌ఫుల్ సెల్ ఉంది. ఓకే. ఎప్పుడైతే ఈ సిస్టర్స్ విజిట్ చేస్తారో, ఈయన డిస్క్రీట్‌గా కొంచెం మెసేజ్‌లు అందిస్తారు. హ్మ్. ఆ మెసేజ్‌లు వీళ్ళు పొలిటికల్ ప ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ సెల్ ద్వారా మీడియాలో రిలీజ్ చేసి, నేనంటే లాస్ట్ 2 మంత్స్‌లోను చాలా సార్లు నేను ఎట్టి పరిస్థితిలోనూ లొంగను. ఎట్టి పరిస్థితిలోనూ నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎందుకంటే మధ్యలో వాళ్ళు మనుషుల్ని పంపించారు కాంప్రమైజ్ అవ్వమని. ఆ! నిన్ను మళ్ళా ప్రైమ్ మినిస్టర్ చేస్తాం. కానీ మేము చెప్పినట్టు వినాలని. హ్మ్. కానీ ఆయన కాంప్రమైజ్ అవ్వను. ఇటువంటి మెసేజ్‌లు ఆ సిస్టర్స్ ద్వారా పంపిస్తారు. హ్మ్. ఇప్పుడు మనం గమనించాల్సిందేంటంటే మీరు 2 వారాలన్నారు. అదే టైంలో ఈ హ్మ్. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ గారు సర్వాధికారాలు చేకూర్చుకున్నారు పాకిస్తాన్‌లో. ఆ! చీఫ్ ఆఫ్ డిఫెన్స్. హి ఈస్ బియాండ్ కోర్ట్స్. హ్మ్. తర్వాత ఆయనకి ఇదేంటిది సక్సెసర్ ఎవరో కూడా ఆయనే నిర్ణయించుకుంటారు. ఆ! పార్లమెంట్ గాని, ప్రైమ్ మినిస్టర్ గాని ప్రమేయమే లేదు. అవును. తర్వాత ఆయన 5 ఏళ్ళు ఉంటారు. హ్మ్. 5 ఏళ్ల తర్వాత ఆర్మీ, నేవీ కూడా ఇప్పటి వరకు ఇన్ఫార్మల్‌గానే ఆర్మీ చేతుల్లో ఉండేయి. అవి ప్రాపర్‌గా కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ కమాండ్ ఆయన చేతుల్లోకెళ్ళిపోయింది. అవును. ఆసిమ్ మునీర్. అంటే ఆయన యాక్చువల్‌గా ప్రెసిడెంట్ కంటే పవర్‌ఫుల్ ఫర్ నెక్స్ట్ 4 ½ ఇయర్స్. హ్మ్. అందుకని జెప్పి ఈ డెవలప్‌మెంట్స్ వచ్చినాయి. అంటే అసీం మునీర్ గారికి విపరీతమైన పవర్ పెరగడం వల్ల ఆయన ఇంకా ఆహ్, బ దాన్నేమంటారు నియంత కింద ఈ అవును. సిస్టర్స్‌ని కూడా జైల్‌లో పర్మిషన్ మానేశారు. సో, ఇప్పుడు ఇది ఎటు దారి తీస్తుంది సార్? అంటే ఇప్పుడు సరే ఇది ఒక స్పెక్యులేషన్ లాగా భావించినప్పటికీ ఎటు దారి తీసే అవకాశం ఉంది దీని విషయంలో? స్పెక్యులేషన్ కాదండి. నిన్న ప ప యాక్చువల్‌గా నిన్న పాకిస్తాన్ అడియాలా జైల్ అథారిటీస్ ప్రాపర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అఫీషియల్ స్టేట్‌మెంట్. ఆయన బానే ఉన్నారు. జైల్‌లో బానే ఉన్నారు. అవును. మెడికల్ ట్రీట్‌మెంట్ అన్నీ నడుస్తున్నాయి. హెల్త్ వైస్ పారామీటర్స్ అంటే వెయిటు, హైటు అటువంటివి ఏమీ తగ్గలేదు. అవును. రాదర్ 2 కేజీస్ పెరిగారని చెప్తున్నారు. హ్మ్. ఈ మధ్యన వేరే రూమర్స్ వస్తున్నాయి. ఆయనకిది శోషణ జరిగింది. అటువంటియన్నీ ఏంటంటే, ఆయన్ని డిఫేమ్ చేయడానికి హ్మ్. ఎయిదర్ గవర్నమెంట్ సోర్సెస్ గాని, లేతే ఆయనకి సింపతి ఎక్కువ పెంచడానికి పీటీఐ గాని చేస్తోందండి ఇది. ఆయన మీద అత్యాచారం జరిగిందనే విషయం గూడా. అదే మీరన్నది. ఇదంతా రూమర్స్‌లెండి. హ్మ్. యాక్చువల్‌గా పొలిటికల్ లెవెల్‌లో ఒకళ్ళనొకళ్ళు బానే చేసుకుంటారు. ఏ దేశమైనా సరే. హ్మ్. అది మనం గమనించాల్సిన విషయం. ఓకే. సో, సో, ఏంటంటే ఈయనకి చాలా పాపులారిటీ ఉంది ఈ రోజుని. ఎస్పెషల్లీ పాకిస్తాన్ పంజాబ్‌లో. హ్మ్. అందుకని చెప్పి అక్కడ చీఫ్ మినిస్టర్‌గా ఉన్న న నవాజ్ షరీఫ్ గారి కూతురు చాలా ప్రయత్నిస్తోంది. చీప్ పాపులారిటీ తీసుకోవాలని. హ్మ్. ఇంక్లూడింగ్ పోలీస్ కానిస్టేబుల్ డ్రెస్ ఏసుకొని ఒకరోజు రోడ్డు మీద నుంచోవడం, చాలా చీప్ పాపులారిటీ ట్రిక్స్ చేయడం, ఓకే. మెట్రో రైల్ తీసుకురావడం, తర్వాత బుల్లెట్ ట్రైన్ గురించి కూడా మాట్లాడడం, హ్మ్. ఇలాంటియన్నీ చేస్తోంది. చాలా పాపులర్ అవ్వాలని చూస్తోంది ఆవిడ మరియం. హ్మ్. హ్మ్. అయితే ఏంటంటే పాకిస్తాన్‌లో ఎటువంటి కంట్రీ అంటే ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా గాని ఇంటర్నెట్ క్యాన్సిల్ అయినా గాని ప్రచారాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వీపీఎన్ వాడతారు వాళ్ళు. ఆ! లేపోతే వేరే కంట్రీ నుంచి ఈమెయిల్ ద్వారా పంపించి అక్కడి నుంచి మెసేజ్‌లు ఇప్పించుకుంటారు. ఓకే. ఈ మరియం ఎవరైతే నవాజ్ షరీఫ్ కూతురుందో ఆవిడకి అసీం మునీర్ గారికి సంబంధం అంటగడుతున్నారు. ఓకే. హ్మ్. సో, ఆ విధంగా ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటే అన్నట్టుగా చీ చీఫ్ రూలర్స్ అన్నట్టుగా లెక్క పెడుతున్నారు.